వైసీపీ ప్రతినిధి రామారావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. రామారావు గారు, కాగ్ రిపోర్ట్ క్లియర్గా చెప్పింది కాంట్రాక్టర్ను మార్చడం అనేది అతిపెద్ద తప్పు. అప్పటి వరకు ఉన్న పనులకి ఆన్సరబిలిటీ లేకుండా, బాధ్యత లేకుండా కాంట్రాక్టరు తప్పించుకునే అవకాశాన్ని మీరు కల్పించారు. తప్పించుకుంటామంటే వాళ్ళు చేసింది ఏం లేదు, మీరు తప్పించారు కాబట్టి వెంటనే ఏమన్నా కొత్త కాంట్రాక్టర్ ఏమన్నా వచ్చేసి పనులు స్టార్ట్ చేశాడా? లేదు. దాదాపు సంవత్సరంన్నర టైం గ్యాప్ వల్లనే అప్పటి వరకు జరిగినటువంటి పనుల పర్యవేక్షణ లోపం కనపడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పినా కూడా మీ ప్రభుత్వం లక్ష్య పెట్టలేదు. దాని పర్యవసానం డయాఫ్రమ్ వాల్ 400 కోట్లతో ఖర్చు పెట్టింది కొట్టుకుపోతే ఇప్పుడు మళ్ళీ ఒక 900 కోట్లతో మొన్న మధ్య కంప్లీట్ చేశారు. మీ ద్వారా జరిగిన నష్టం ఒక్క డయాఫ్రమ్ వాల్ వల్లనే 1300 కోట్ల పైచిలుకు. మరి ఏంటండి ఇది? అసలు రెండు ఒక పద్ధతి పాడు ఉండదా? ప్రతి దాంట్లోనూ రాజకీయాలేనా? పోలవరం ప్రాజెక్ట్ అనేది అది ఏమన్నా తెలుగుదేశం పార్టీ సొంత ప్రాజెక్టా, లేకపోతే కంప్లీట్ చేస్తే మీ సొంత ప్రాజెక్ట్ అవుతుంది? అది ప్రభుత్వాలు ఉన్నది. ప్రాజెక్టులను ఒకసారి టేకప్ చేస్తే ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా బాధ్యతగా దాన్ని సాధ్యమైనంత వరకు త్వరగా కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలను కొన్నటువంటి ప్రభుత్వాలు మీ మీద పెట్టారు. కానీ మీరు మీ రాజకీయ కక్షల కోసం ఆయన ఏదో పోలవరం సోమవారం అని పేరు పెట్టాడని ఆయన పెడితే అయిపోతుందా? టీడీపీ క్రెడిట్కి వెళ్తుందా పోలవరం ప్రాజెక్టు? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నష్టాలు కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి దాన్ని ఇంత బాధ్యతారహితంగా ఇప్పటివరకు మనం చాలా డిబేట్లు చేసాం, చాలా మాట్లాడుకున్నాం. మీరు కాదన్నారు. మరి ఇప్పుడు కాగ్ రిపోర్టు చెప్తోంది. అదే కాగ్ రిపోర్ట్ ఈవెన్ టీడీపీ 14-19 మధ్యలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి కూడా తప్పుపట్టింది. ఏ రకంగా తప్పుపట్టింది? పనులు ఒకదాని తర్వాత ఒకటి జరగాల్సిన దాన్ని ఆ నామ్స్ని బ్రేక్ చేశారు అన్నదానికి వాళ్ళు ఇదేం కొత్తగా కనిపెట్టింది ఏం కాదు కాగు. అంతకుముందు కూడా ఇది ప్రస్తావనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమని చెప్పి సమర్థించుకున్నారంటే, ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా, మీరందరూ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మేమే కదా వచ్చేది, మేమే వస్తాం కాబట్టి మేమే కంప్లీట్ చేస్తాం. అట్లా ఎట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు. ఒకవేళ రాకపోతే మీ బాధ్యత లేదా? ఇప్పుడు ప్యారలల్గా కొన్ని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి టైం పడుతుంది కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ అనేది చాలా అత్యవసరం కాబట్టి కొన్ని పనులు ప్యారలల్గా చేయడానికి ఉన్న అవకాశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా యాక్సెప్ట్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని కొన్ని పనులు ప్యారలల్గా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం మూలంగా ఈ డయాఫ్రమ్ వాల్ కట్టేక ముందు కొన్ని కంప్లీట్ చేయాల్సింది ఉండే, కానీ అవి కంప్లీట్ కాల, రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. ఫార్చునేట్లీ డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది, చిన్న పనులు మినహా. ప్రభుత్వం మారింది, మీరు వచ్చారు. కామన్ సెన్స్ ఏంటంటే వరదలు వస్తే కనుక ఈ సీపేజ్ ద్వారా డయాఫ్రమ్ వాల్కి నష్టం జరుగుతుంది, డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కనీస విజ్ఞతను కూడా పక్కన పెట్టేసి మరి ఈ రకంగా రివర్స్ టెండరింగ్లు కాంట్రాక్టులు మార్చుకుంటూ వెళ్ళటం ద్వారా జరిగిన ఈ నష్టానికి బాధ్యులు ఎవరు? బాధ్యత ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి అంశాలను చాలా డీవియేషన్, చాలా డిఫరెంట్ మ్యాటర్స్ అయితే కనిపిస్తున్నాయి. యథార్థంగా పోలవరం ప్రాజెక్టు స్వాతంత్ర్యానంతరం ఇది ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అని నదుల అనుసంధానానికి సంబంధించి గతంలో ఆర్థర్ కాటర్ చేసినటువంటి సూచనలు అయితేనేమి, ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు గారి యొక్క ఆలోచన విధానంతో గానే ఉన్నటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చినటువంటి అంశాన్ని మనం అందరం కోసం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రాజెక్టు 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించి ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపడతామంటే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసండి? లేదు కాదు, రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ప్రాజెక్ట్ చేస్తుంది, మీరు నిధులు విడుదల చేయమని చెప్పి కోరిన మాట వాస్తవం కాదండి. మరి ప్రాజెక్ట్ డిజైన్ చూస్తే మనము ప్రధానంగా స్పిల్వే నిర్మాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉండింది.
అట్లాగే రాక్ ఫిల్ డ్యామ్ చేయాలి. అట్లాగే ఇవన్నీ కూడా మెయిన్ డయాఫ్రమ్ వాల్ చేసుకునే దానికి కూడా తాత్కాలికంగా కాపర్ డ్యాములను పూర్తి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో రాయపాటి సాంబశివరావు గారికి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రాన్స్ట్రాయ్ అనేటువంటి కంపెనీ కానీ, అట్లాగే మైదుకూరు ప్రస్తుత శాసనసభ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారి యొక్క కంపెనీ కానీ ఎన్ని కూడా పనులు చేపట్టి ఏం చేశారు సార్? ఏదైతే స్పిల్వే పనుల్లో మొట్టమొదట చేపట్టి పూర్తి చేయాల్సినటువంటి పని మధ్యలో వదిలేసి కాపర్ డ్యాములు మొదలుపెట్టి అవి కూడా సగం వదిలేసి డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఎందుకంటే మట్టి పనులు ఎక్కువ లాభాలు ఆర్జించుకునేటువంటి ఆలోచన విధానంతో పోతుంటే ఆనాటి ఏదైతే ఇరిగేషన్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ లోపభూయిష్టంగా వ్యవహరించారని తెలిసిందే కదండి. ఈ విషయం మీద ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా పోలవరం నేటింగా వాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అని చెప్పి బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి అంశాలు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నాటికి ఏం జరిగింది అనేది కూడా మనం గమనిస్తే 2019 మేలో ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత మున్సిపల్ నెలలోనే ఒక నెల 30 రోజుల్లోనే వరదలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వరదల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం, అప్పటి వరకు ఇంజనీర్లు చేసినటువంటి తప్పిదాలు, అట్లాగే కాంట్రాక్ట్ కంపెనీలకు లాభాలు చేకూర్చాలనేటువంటి దురాశతోటి ఇటు ప్రభుత్వం ఇటు అధికారులు చేసినటువంటి తీవ్ర వైఫల్యమైనటువంటి విధానాలతోటి ఆ ప్రాజెక్టు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పడి ఆ డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర వచ్చినటువంటి భారీ వరదలకు ఒక స్పిల్వే పూర్తి కాలేదు, కాపర్ డ్యాములు పూర్తి కాలేదు, రాక్ ఫిల్ డ్యాము పూర్తి కాలేదు. ఈ పరిస్థితులు అక్కడ సుడిగుండాల మాదిరిగా 100 అడుగుల లోతుల్లో ఆ యొక్క ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణాల దగ్గర గోతులు పడినటువంటి పరిస్థితి ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్పిల్వే పనులు పూర్తి చేయించాడు. ఒకవైపున మరోవైపున రాక్ ఫిల్ డ్యాములను చేసుకుంటూనే కాపర్ డ్యాములను కంప్లీట్ చేశాం. మరి డయాఫ్రమ్ వాల్ యొక్క అంశము ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీకి నివేదించడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఏదైతే సెంట్రల్ ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలో జాప్యం జరిగిందనేటువంటి అంశం పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రివర్స్ టెండర్ వల్ల ప్రజాధనాన్ని కాపాడటానికి దుర్వినియోగం కాకుండా చేసినటువంటి ప్రయత్నమే కాక ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి చాలా పనులను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తి చేశారనేటువంటి అంశాన్ని మనం సందర్భంగా గమనించాలి. కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రాజెక్టు యొక్క మూల స్వరూపాన్ని మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేసి దాన్ని ధ్వంసం చేసి ఆ యొక్క ప్రాజెక్టుకు కనీస జవసత్వాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించిందనేది మనకు పేపర్ పూర్వకంగా ఉందండి. ఇది మనం మాట్లాడుకునేది కాదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఇంజనీర్లకి మేధావులకు అందరూ కూడా అర్థమైనటువంటి సబ్జెక్టు. దీన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే కూటమికి సంబంధించిన వ్యక్తులు తప్పుదారి పట్టించి అదేమంటే అంబటి రాంబాబు మీదను అనిల్ కుమార్ యాదవ్ మీదను వాళ్ళకి స్పిల్వేకి లేకుంటే డయాఫ్రమ్ వాళ్ళకి రాక్ ఫిల్ డ్యామ్ కి కాపర్ డ్యామ్ కి తేడా తెలియదని మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎక్స్పర్ట్ కమిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ప్రాజెక్ట్ కి పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ఉందనేటువంటి జ్ఞానం మనం ఈ యొక్క కూటమి ప్రతినిధులకు కానీ వీళ్ళు తెలుసుకోవాలని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిధులు రాబడుతుంటే ఎన్నికలకు ముందు వీళ్ళు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి విధానం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకు నిధులు వీళ్ళు రాజకీయ కోణంలో అప్పటికే ఎన్డీఏ కూటమిలో కలిసి ఆపించింది నిజం కాదండి? ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి విధానంతో ఉన్నటువంటి ఈ యొక్క వర్గం ఏదైతే ఈ రాష్ట్రాన్ని రామారావు గారు మీరు మీరు పార్టీల పరంగా చెప్తా ఉంటే మేము వాటినే పట్టుకొని నమ్మాల్సిన అవసరం మాకు కానీ ప్రజలు కానీ లేదు. ఒక్క నిమిషం. ఈ రోజు కాగ్ రిపోర్టు అదే ఆధారాలే. ఈ రోజు కాగ్ రిపోర్టు క్లియర్ గా గుత్తేదారు అంటే కాంట్రాక్టర్ మార్చడం అనేది ఈ ప్రాజెక్ట్ విషయంలో చేసిన అతిపెద్ద తప్పు అన్నదానికి ఇప్పటి వరకు మీరు సమాధానం చెప్పకుండా మీరు కంప్లీట్ విధానం చెప్పకుండా మనం అక్కడికి వస్తే ఏమర్థం అవుతుందండి? అలా తోక లేకుండా మాట్లాడుకుంటున్నాం. అందుకే నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ అనేది లేట్ జరిగింది. ఎందుకంటే ఎక్స్పర్ట్ కమిటీ
రిపోర్ట్ కాకు పరిగణలోకి తీసుకోలేదని అనిపిస్తుంది. మార్చాల్సి వచ్చిందండి. ఏంటంటే ఇప్పుడు ఒకటి ఖచ్చితంగా ఈ యొక్క సంస్కార విధానం ఆ యొక్క ప్రభుత్వం జరిగింది. ఇక్కడ కాక్ అనేటువంటి సంస్థ ఏ ప్రభుత్వం అనేది చూడదండి. వరుసగా ఈ ప్రాజెక్టు ఓవరాల్ గా డిలే అయింది మాట వాస్తవం కదండి. దాన్ని తప్పట్టినటువంటి అంశం అయితేనేమి అవును, అదే దానికి ప్రధాన కారణం కాంట్రాక్టర్ ను మార్చడం ద్వారా అప్పటి వరకు అప్పుడు ఒకటే ఆగండి సార్, మీరు వెంటనే తీసుకొచ్చి పెట్టలేదు. దానికి సంవత్సరంన్నర పైన టైం పెట్టింది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అదే కదా చెప్తుంది కాదు ఇక్కడ. అప్పటి వరకు జరిగిన పనులకి మీద ఒక అజమాయిషీ లేదు, ఒక ఆన్సరబిలిటీ లేదు. ఎందువల్ల అంటే కాంట్రాక్టర్ మార్చడం వలన, దాని వల్లనే ఈ కాఫర్ డ్యామ్ ఎక్కడి నుంచి మార్చారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అసలు అవసరం ఏమొచ్చింది? కాంట్రాక్టర్ ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? కాంట్రాక్టర్ ను మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? పనులు ఆగిపోయే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? పనులు ఆగిపోవడం వల్లనే ఈ నష్టం అంతా జరిగింది. పనులు ఆపడం వల్లనే ఇదంతా నష్టం జరిగిందని కాగ్ రిపోర్ట్ క్లియర్ చెప్తోంది. దానికి సమాధానం చెప్పకుండా అదేమంటే వాళ్ళు మార్చారు, వీళ్ళు మార్చారు. కాంట్రాక్టర్ ని మార్చినా కూడా వాళ్ళు మార్చినప్పుడు పనులు కుంటుపడ్డాయి. ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రివర్స్ టెండరింగ్ ద్వారా వచ్చినటువంటి కాంట్రాక్టర్లే కదండి స్పిల్వే పనులు పూర్తి చేశారు, మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? ఆ గ్యాప్ వల్లనే కదా ఈ నష్టం అంతా జరిగిందని క్లియర్ కాగ్ రిపోర్ట్ చెప్తుంటే అక్కడ అన్న ఇష్టానుసారం జరగదు సార్. అక్కడ వరద పరిస్థితిని అంచనా వేసుకొని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే నిధులు లభ్యతను కూడా ఆసరా చేసుకొని చేయాల్సినటువంటి అంశం ఉంది. కాదు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఏదో ఒకటి మాట్లాడినటువంటి సందర్భం తప్ప ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఓన్లీ మా ప్రభుత్వం మీద అవన్నీ తెలియకుండా ఎవరు మాట్లాడటం లేదు. మీరు అధికారం చేపట్టే టైంకి ఓకే వర్షాలు పడితే వరదలు ఉంటాయి కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో పనులు చేపట్టడానికి అవకాశం ఉండదు. కానీ ఆ జనవరి నుంచి లేకపోతే ఆ నవంబర్ డిసెంబర్ నుంచి మళ్ళీ జూన్ వరకు పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. 2019లో మీరు 2019 నవంబర్ డిసెంబర్ నుంచి 2020 జూన్ వరకు మధ్యలో ఎక్కడ పనులు లేకుండా పోయినాయి కదా. అందువల్ల కదా జరిగింది నష్టం అంతా. 1118 మీటర్ల రాక్ డ్యామ్ స్పిల్వే, అట్లాగే చూసుకుంటే దాదాపుగా 1396 మీటర్ల వెడల్పున్నటువంటి లెక్కల వల్ల ఇది తెలియదు కాదు. కాపర్ డ్యామ్ పూర్తి చేస్తే కదండి రెండు వైపులా. ఇప్పుడు ఇక్కడ పని జరగనటువంటిది అక్కడికి సందర్శిస్తే గానీ ప్యారలల్ గా వర్కులు జరిగేదానికి ఉన్న కాంట్రాక్టర్ ఎవడు ఉన్నాడు నవయ్య గాని వాడిని మార్చేయడం మూలంగానే కదా ప్యారలల్ వర్క్స్ ఆగిపోవడం వల్లనే కదా కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది. అది చెప్పరు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దివాలా తీసినటువంటి కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు టెండర్లు కట్టబెడితే కాంట్రాక్టర్ మార్చి ఏం చేస్తాం సార్? నవయుగ సక్రమంగా చేయకుండా కమిషన్ల కోసం. అట్లాగే ఆ కంపెనీ పేరు నాకు తెలియదు, పుట్ట మధు యాదవ్ యొక్క కంపెనీ, ఆయన కూడా అంతే. వీళ్ళందరూ కూడా మట్టి పనుల కోసం కమిషన్ కోసం కక్కుర్తిపడి చేసినటువంటి నిర్వాహకంతో ప్రభుత్వం ఖచ్చితంగా అసలు జాతీయ ప్రాజెక్ట్ సార్ వెలకెళ్ళి సార్ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తామంటే వీళ్ళు కమిషన్ల కోసం మీరెందుకు కేంద్రానికి ఇచ్చేయలేదు? మీరు రాగానే మీరెందుకు సార్ ఒక ప్రాజెక్ట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ సార్ అక్కడ మేము చేసిందంటే కదా సార్ రివర్స్ టెండరింగ్ చేయడం వల్ల వేల కోట్లు ప్రభుత్వానికి, అందుకని మొత్తం రివర్స్ అయింది. అదే అంటున్నా, అదే సార్ మీ రివర్స్ వలన మీరు ఎన్ని వందల కోట్లు ఆదా చేశారో తెలియదు కానీ 1400 కోట్లు బొక్క అయింది అక్కడ. సార్ మామూలు కాలేదు సార్, వరదలు వచ్చినందువల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క డెసిషన్ వల్ల అవును దాన్ని మెయింటైన్ దాన్ని జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంటుంది. ఆ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంటుంది. వరదలు వచ్చి కొట్టుకుపోతానంటే చూస్తా కూర్చుంటారండి, వరదలు వచ్చి కొట్టుకుపోతారని మేము చెప్పం సార్. ఆ మాటలు లక్ష్మణ్ గారు ఓకే చూపిస్తా ఉంటారు, ఆపుతా ఉంటారు. సరే చెప్పండి రైట్ ఓకే.
ఎవరు అబద్ధాలు చెప్తున్నారు లేకపోతే ఎవరు తప్పిదాలు చేశారు ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్లు క్లియర్ కనబడుతున్నాయి. కాబట్టి అది ఒక ప్రభుత్వాన్ని ఏమి తప్పుపట్టలేదు. ఈవెన్ గత టీడీపీ ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టింది. ఈ పాయింట్ కరెక్ట్. ఒక ప్రభుత్వాన్ని కాదు అక్కడ. అవును, ఆన్గోయింగ్ ప్రాసెస్. అవును. ఏ ప్రభుత్వం అయినా కూడా తీసుకుంటాం. ఎస్ ఎస్. లక్ష్మణ్ గారు,